పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. లేడీ సెక్షన్ ఎటు? ఆ స్ట్రైట్ గా ఉన్నది. థాంక్యూ. రా శ్రావణి. శ్రావణి నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి ఎంక్వైరీ చేసొస్తాను. వద్దు దీపా, మనం వెళ్ళిపోదాం. అదేంటి ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోదామంటావు? ఏమో నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. అదోలా ఉంది. ఒకసారి వాళ్ళని చూడు ఎలా ఉన్నారో. నేను ఇక్కడ ఉండలేనే. సరే రా వెళ్దాం. ఏంటి రమ్మనగానే రైమని వచ్చేస్తున్నావు? ఇక్కడ ముగ్గురుంటేనే ఉండలేకపోతున్నాను అంటున్నావు. మరి రేపు కాలేజీలో ఎలా ఉంటావే? దానికి దీనికి సంబంధం ఏంటే? ఏ సంబంధం అని అమాయకంగా మాట్లాడతావే? లోపల నీట్ గా ఫేషియల్ మేకప్ చేయించుకునే వాళ్ళంతా ఎవరనుకుంటున్నావు? ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్ చేయడానికి వెళ్లే వాళ్ళు అనుకుంటున్నావా? వాళ్ళు మనలాగా కాలేజీ గర్ల్సే. రేపు చాలా మంది కాలేజ్ గర్ల్స్ వస్తారు. మరి అప్పుడేం చేస్తావు? కాలేజ్కి బంక్ కొట్టేస్తావా? మరీ ఓవర్ చేయకే, కాస్త ఓపెన్ గా ఉండు. నువ్వేదో కాంప్లెక్స్ లో ఉంటావు. ముందు దానికి బాయ్ చెప్పి మోడ్రన్ లుక్ కి వెల్కమ్ చెప్పు. నువ్వు మరీ మేకప్ వేసుకుని షూటింగ్ లకేం వెళ్ళటం లేదే.
జస్ట్ స్టైల్ గా మంచి లుక్ ఉన్న కాలేజ్ లోకి వెళ్తున్నావు అంతే. ఎలాగో దేవుడిచ్చిన అందం ఉంది, దాని కాస్త మెరుగులు దిద్దుకోవడానికి వచ్చాము అంతేకాని అందరూ మనల్ని చూడాలన్నంత మేకప్ వేసుకోవడానికేం కాదే. చింపే జుట్టుకి కాస్త నూనె రాసి చక్కగా దువ్వినట్టే అంతే. ఎక్స్క్యూజ్ మీ, ఫేషియల్ చేయాలి. కాసేపు ఆగండి, లోపల కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళది కంప్లీట్ అవగానే మిమ్మల్ని పిలుస్తాను. ఓకే, రా కూర్చో. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్, కూర్చోండి. హలో మేడం, బాగున్నారా? ఫైన్, మీరెలా ఉన్నారు? బాగున్నాను మేడం. టైం పడుతుందా, ఖాళీగా ఉందా? నో మేడం, మీరు రావచ్చు. మిమ్మల్ని వెయిట్ చేయిస్తానా? రండి మేడం. ఎక్స్క్యూజ్ మీ. ఏ దీపా, ఉండు. నువ్వు ఆగవే. ఏమండి, ఏంటి పద్ధతి? లోపల ఖాళీ అవగానే మిమ్మల్ని పిలుస్తాం, వెయిట్ చేయండి అని చెప్పి ఇప్పుడు ఈమె రాగానే రండి అని లోపలికి తీసుకెళ్తున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? మేమేమైనా ఫ్రీగా ఫేషియల్ చేయించుకోవడానికి వచ్చామా? మేము పే చేస్తాం కదా. వారు టిప్ ఎక్కువిస్తారనా? టాప్ ప్రియారిటీ ఇస్తున్నారు, మేము ఆ మాత్రం ఇవ్వగలము. మీరు తప్పుగా అనుకోవద్దు మేడం, వీరు ముందుగానే ఫోన్లో బుక్ చేసుకున్నారు. ఏంటి, ఫోన్లో బుక్ చేసుకున్నారా? మీరు కన్ను కొట్టి సైగ చేయటం మా కంట్లో పర్లేదనుకుంటున్నారా? నేను అన్ని గమనిస్తూనే ఉన్నాను. ఏం మేడం, మీరు డబ్బున్న వాళ్ళైతే కావచ్చు, అంత మాత్రాన పద్ధతి తప్పేసి ఇలా వెనక ముందు చూడకుండా రమ్మనగానే లోపలికి వెళ్ళిపోవడమేనా? మీకన్నా ముందొచ్చి మేమిక్కడ వెయిట్ చేస్తున్నాము, మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఏదైనా టిప్పు సాకు చూపించి వర్కర్స్ ని ఎంకరేజ్ చేయొద్దండి. ఇక్కడ కాకపోతే మరో చోట, ఇది కాకపోతే 1000 పార్లర్స్ ఉన్నాయి. రాష్ట్రాన్ని హలో, ఒక్క నిమిషం. వెళ్దాం పదవే. ప్లీజ్ ఆగండి. మీ ఆవేశానికి అర్థం ఉంది, ఐ కెన్ అండర్స్టాండ్. నేను వెయిట్ చేస్తాను, మీరే వెళ్ళండి. అవునండి, వాళ్ళన్నది నిజమే కదా. నేనెప్పుడు ఫోన్ చేసి బుక్ చేశాను? పని మీద వెళుతూ టైం ఉందని ఇటు వచ్చాను. ఎవరైనా మీకు కస్టమర్సే, ఇలా డిఫరెన్స్ చూపించకూడదు. సారీ మేడం, మీరు లోపలికి రండి. వద్దులేండి, మేం వెళ్తాం, ముందు మీరు వారి పని చూసుకోండి. రా. చూడండి, వాళ్ళ తప్పు తెలుసుకుని సారీ అడిగారు. ఇంకా మీరు అలా అంటే ఎలా? లోపలికి వెళ్ళండి. వెళ్ళవే. రండి మేడం. మీరు వెళ్ళరా? ఇంత ఆవేశపడింది మీకోసం కాదా? లేదండి, నేను దానికి తోడుగా వచ్చాను. మీరు చాలా అదృష్టవంతులండి. మీకోసం మీ తరపున మాట్లాడే మంచి ఫ్రెండ్ని సంపాదించుకున్నారు. అవును, ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. మీకు ప్లేస్ ఖాళీగా ఉన్నట్లుంది, వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. శ్రావణి, శ్రావణి, ఇక నుంచి మిస్ కాలేజ్ కిరీటం నీదేనే. ఏంటి నువ్వనేది? అవునే, కాలేజ్లో బ్యూటీ కాంపిటీషన్స్ ఉంటాయి కదా. దీపా, నాకిప్పుడు చెప్పవే, నా దగ్గర నీకు మొహమాటం ఏంటి? సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేస్తావా? నాకొకసారి ఆయన్ని చూడాలనిపిస్తుంది. నాకు అర్థమైందిలే. నీ అందం వారు మెచ్చుకుంటే కానీ నీకు నమ్మకం కుదరదన్నమాట. నేను చెప్తే నీకు నమ్మకం కుదరట్లేదా?
అది కాదే. నాకు అర్థమైందే. ప్రేమలో పడ్డాక ఏ ఆడపిల్లైనా నీలాగే ఆలోచిస్తుంది. అందం గురించి మనసుకు నచ్చిన వాళ్ళు మాట్లాడితేనే తృప్తి. ఫస్ట్ టైం ఫేషియల్ చేయించుకున్నావు కదా, ఈ అందం వారు తప్పకుండా చూడాల్సిందే. నిన్ను చూసి మూర్చిపోవాల్సిందే. సరే, నేను వెళ్ళి ఫోన్ చేసొస్తాను. హా, మరీ అంత సిగ్గుపడకమ్మా. బుగ్గలు మరీ ఎరిపెక్కితే వెర్రి చూపులు చూస్తారు. జాగ్రత్త. పోవే. ఎక్స్క్యూజ్ మీ, Yes. ఒక ఫోన్ చేసుకుంటాను. చేసుకోండి మేడం. థ్యాంక్ యూ. హలో, నేను దీపన్ మాట్లాడుతున్నాను. దీపా చెప్పు, ఎలా ఉన్నారు? ఏంటి విశేషం? ఏంటి అసలు ఈ మధ్య కనపడటం లేదు? ఏంటి సార్, నేను కనిపించట్లేదనా లేక శ్రావణిని చూడటం కుదరట్లేదని అలా అంటున్నారా? ఆ, ఆ, అది నాకు అర్థమైందిలేండి. మీరేమి ఇబ్బంది పడకండి. ఇప్పుడు మీరు అర్జెంటుగా నేను చెప్పిన చోటికి రాగలరా? తప్పకుండా. ఏంటి విశేషం? ఏం లేదండి, శ్రావణిని బ్యూటీ పార్లర్కి తీసుకొచ్చాను. అది మిమ్మల్ని ఒకసారి చూడాలని ఆశపడుతుంది. బ్యూటీ పార్లరా? ఏ బ్యూటీ పార్లర్? అదే సార్, సిటీ హెడ్స్ కాంప్లెక్స్ ఆపోజిట్ లో ఉంది చూడండి, అది. ఎస్, ఐ నో. ఓకే, జస్ట్ 5 minutes లో అక్కడ ఉంటాను. ఓకేనా? బాయ్ సార్. బాయ్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ మ్యామ్. ఛా, ఏంటిది? ఎంతసేపు ఎంగేజ్. అనదో కాల్ అనే వస్తుంది. నేను నువ్వు వెళ్ళేటప్పుడే చెప్పున్నాను కదప్పా. ఎందుకప్పా మళ్ళీ మీ నాయనతో గొడవ పడుచుండావు? అన్నా, మా నాన్నను మోసం చేశాడన్నా. నేను ఇంజనీరింగ్లో చేర్పిస్తాను అని లేనిపోని ఆశలు నాకు పెట్టి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చాడన్నా. నీ చావు నువ్వు చావుని వదిలేశాడు. అట్టా అంటావేంటప్పా? ఇంజనీరింగ్ ఒక్కటేనా ఉండేది? చదువు అంటే ఇంకా శానా చదువులుండాయప్పా. మనిషి గొప్పగా ఎదగాలంటే ఈ చదువు ఒక్కటేనా అయింది? ఇంకా శానా దారులుండాయప్పా. సర్రా, కూర్చొని మాట్లాడుకుందాం. మంగళ, రాపా, రా, కూర్చో అప్పా. ఫోన్ చేసి తొందరగానే వచ్చావప్పా. వదిలేటప్పా. కూర్చో తంబి, కూర్చో. కూర్చో. తినప్పా, తిను. స్వీట్ తీసుకో. తినప్పా. మీ వదినాస్తి ఎంత ఉంటుందనుకున్నావు? కోట్లుంది. కానీ దానికి మాత్రం కోటి పక్కనే ఎన్ని సున్నాలు ఉంటాయో తెలీదప్పా. పో బావా. ఇదేదో వానాకాలం చదువు ఎప్పుడో చదివినాది, అదే మర్చిపోయినాది. నేను దీనికన్నా తక్కువ చదివానప్పా. కానీ నా ఆస్తి దీని ఆస్తి కన్నా 25 రెట్లు ఎక్కువప్పా. నువ్వు తినప్పా. నువ్వుగానే నన్ను పూర్తిగా నమ్మొచ్చినడు అయితే నేను నిన్ను నా పనిలో చేర్చుకుంటానప్పా. నీ దశే మార్చేస్తా. ఇదిగో, నేను మనిషిని చూసే పనిలో పెట్టుకుంటా. నువ్వు నాకు బాగా నచ్చుండావు కాబట్టే నీకు ఆపరిస్తుండా. ఏమంటావప్పా? అన్నా, నేను నిన్ను పూర్తిగా నమ్ముకునే ఇక్కడికి వచ్చానన్నా. మా నాన్నతో గొడవపడి మరీ వచ్చాను. గొప్పగా సంపాదిస్తానని సవాల్ చేసి మరీ వచ్చానన్నా. నువ్వే దారి చూపిస్తే ఆ దారిలో నడవడానికి సిద్ధంగా ఉన్నానన్నా. బాగా సంపాదించాలన్నా. నా ఛాలెంజ్ని నిలబెట్టుకోవాలి, అదే నాకు ముఖ్యం. నీ ఛాలెంజి నువ్వు ఈజీగా గెలిచి చూపించొచ్చు. నాతో చేయి గలుపు. నేను చెప్పినట్టు చేయి చాలు. లెక్కే లెక్క. లారీలో లెక్క పట్టుకుపోయే నడింట్లో గుమ్మరిస్తే నీ నాయన కళ్ళు తిరిగి పడిపోవాలి. నీ కాడ చేతులు కట్టుకుని నిలబడాలప్పా. మొత్తానికి సరెండర్ అయిపోతాడు, అంతేనప్పా. మోహన్ సారు తండ్రిని అని చెప్పుకు తిరగలాయన. అదే మరి లెక్కకున్న పవరు. దేవుడి దర్శనం కోసం వేల మంది ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు డబ్బున్న మహారాజు వచ్చాడనుకో, వాడికి దారిచ్చి దర్శనం చేయించి పంపించేదాకా జనం అట్టాగే ఉండాల్సిందే. అది లెక్క కెపాసిటీ. ఇదిగో, మన కాడ లెక్కుంటే
అదిగో కోటీశ్వరుడు అంటారే గాని ఆ కోట్లు ఎట్టా వచ్చాయని ఎవ్వరూ అనుకోరప్పా. అనుకున్నా పైకనరు. అది ఆలోచించు. తంబే, ఆంజనేయునికి సంజీవుని దొరికినట్టు నాకు పెద్ద మనిషి గంజాయి పొట్లం ఇచ్చి ఇదెవరో ఒక ఆయనకిచ్చేసిరా అన్నాడు. అప్పుడు ఊపిరి పోసుకున్నా. నా వెంట నా వాళ్ళంటూ కొంత బలగం సేరింది. బలం పెరిగిందప్పా. ఈ ఊళ్ళో ఒక పెద్ద మనిషిగా నన్ను గుర్తించారప్పా. అలా ఈ గంజాయి వ్యాపారంలో కింగునయ్యానప్పా. నా వ్యాపారానికి వారసులు ఎవరా అని ఎదురు చూస్తూ ఉన్నానప్పా. దమ్మున్న మొగుడి కోసం వెతుకుతున్నానప్పా. నాకు నువ్వు కనిపించావు. నాకు మగపిల్లకాయలు లేననుకునేవాణ్ణి. నువ్వు ఆ లోటు తీర్చడానికి వచ్చినావు అనుకుంటున్నానప్పా. నాకెందుకో అప్పా నువ్వు శానా బాగా నచ్చావు. శానా బాగా నచ్చావు తంబి. అన్నా, ఇక నుంచి నాకు అన్నీ నువ్వే అన్నా. నువ్వేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అలా ఫిక్స్ అయిపోయానన్నా. చెప్పనా, ఏం చేయమంటావు చెప్పన్నా? ఏవే అయిపోయినదా? అయిపోయిందమ్మా. త్వరగా కానియండి, వేరే పార్టీకి పంపియాలా? అట్టాగైతే నువ్వు మీ ఊరు వెళ్ళిపో. మీ ఊళ్ళోనే నీకు కాలేజీ సీట్ ఏర్పాటు చేసి పెడతా. మీ నాయనను దోలుకొని కాలేజీకి పో, అంతే. వద్దనా, ఆయనొద్దు, నేను తీసుకెళ్ళను. ఆయనకి నాకు ఏ సంబంధం లేదు, బంధుత్వం కూడా లేదు. అన్నా, నేను నీ పేరు చెప్పే కాలేజీలో జాయిన్ అవుతానా? సరే, అట్టాగే గాని మీ ఊరెళ్ళి కాలేజీలో చేరిపో. వెళ్ళు. సరే అన్నా. తమ్ముడు, అదృష్టం అంటే నీదేనప్పా. డబ్బుకు డబ్బు, చదువుకు చదువు. అదేదో ఇంగ్లీష్లో అంటారే, ఏదో ఎర్న్ విత్ లెర్న్ అన్నా. అదే. సరే అన్నా, వస్తాను. ఆగప్పా. ఏమే మంగళ, తమ్ముడు బయలుదేరినాడే, తొందరగా రావే. వస్తున్నా బావా. తమ్ముడు, స్వీట్లు బాగుండాయా? చాలా బాగున్నాయి వదినా. తమ్ముడు, వదినా, మా అక్కయ్య వాళ్ళు దిల్సుఖ్ నగర్ లో ఉంటారు. ఈ క్యారేజ్ దానికి ఇస్తావా? ఇదే తమ్ముడు దాని అడ్రస్. అయ్యో, తప్పకుండా ఇస్తాను వదినా. ఏంటి మంగళ ఇదే? ఇంటికొచ్చిన గెస్ట్ కి ఇట్టా ఇచ్చి పంపుతారా ఏంది? నేను మా అక్క వాళ్ళకేం చేసినా ఈయనకి నచ్చదు తమ్ముడు. అయ్యో, భలేవాడి అన్నా. నేను గెస్ట్ ఏంటి, నువ్వు నా వారసుడు కూడా అని ఇందాకే కదా అన్నారు. మరేం పర్లేదన్నా, నేను నీ మనిషిని. తప్పకుండా ఇస్తాను వదినా. అన్నా, వస్తానన్నా. మంచిదప్పా. బావా, నువ్వు చెప్పినట్టే వాడు పట్టుకెళ్ళిన స్వీట్స్ క్యారియర్లో గంజాయి పొట్లాలు పెట్టినాను బావా. మంచి పని చేసినావే. ఇది శాంపుల్. వాడీసారి కరెక్ట్గా తీసుకెళ్ళిస్తే నెక్స్ట్ టైం వాడికి చెప్పే వాడి చేతిలో పెట్టి పంపించొచ్చే. భయం పోతేనే ఈ వృత్తిలో అభివృద్ధి. అట్లనే బావా. ఇదిగోండి. థ్యాంక్ యూ మేడం. మీరు న్యాచురల్ గానే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఇప్పుడు ఇంకా బాగున్నారు. కొంతమందిని చూస్తే ఎక్కడ చూసినట్టుగా అనిపిస్తుంది. మీలాంటి అందమైన వాళ్ళు అలా అనిపిస్తుంటారో ఏమో, కానీ మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుగా ఉందండి. సర్లేండి, బాయ్, వస్తాను. మేడం, బాయ్. పర్లేదు, ఉండనివ్వండి. బాయ్.
జస్ట్ నౌ మీ నంబర్కి ట్రై చేశాను, బిజీ అని వచ్చింది. మీరేంటి ఇక్కడికి వచ్చి సర్ప్రైజ్ ఇస్తున్నారు? ఓహో, నా కార్ చూసాగారా? యా యా యు ఆర్ టూ ఇంటెలిజెంట్. ఏమి సుబ్రహ్మణ్యం గారు వచ్చేదాకా మనం బయట వెయిట్ చేద్దాం పద.